చౌదరి గారు, ఎందుకంటే వేణు గారు అంటే నాకు తృప్తిగా ఉండదు. వేణుగోపాల్ చౌదరి నా చిరకాల మిత్రుడు, నాకు సినిమా రంగంలో ఆ నేర్పిన నా గురువు. కాబట్టి ఆయన ప్రాణాభిమానం చేస్తూ ఇప్పుడు ఆయన మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు వేణుగోపాల్ చౌదరి, అందరూ ఎడిటర్ వేణు అంటారు. ముందుగా పాత్రికేయులకి అందరికీ నమస్కారం. అలాగే మా సాయి వెంకటన్న ఫస్ట్, తర్వాత మా గురువు గారు రేలంగ్ గారు, తర్వాత బల్యం వేణుమాధవ్ అన్న. ఆయన ఎంత ఒక డైలాగ్ కొట్టారు, 20 సంవత్సరాల నుండి సినిమాలు చేస్తున్నాను. ఆయన ఒక సాంగ్ పేరు చెప్పారు, సౌమ్య గారు పాడారని. ఆ సాంగ్ ఎడిటింగ్ చేసింది నేనే. ఆ విషయం ఆయనకి తెలుసు. అలాగే ఈరోజు ఈ సినిమా 25 రోజులు చిన్న సినిమా అని ఒక్కరోజు ఆడితే రెండో రోజుకి సినిమా ఉంట్లా. అలాంటిది మా రాము గారు కష్టపడి చక్కగా నీట్గా సినిమాని ఎలా ప్లాన్ చేద్దాం, ఇలాగెళ్దాం, ఒక వారం ఎక్కడేద్దాం, ఒక వారం ఇక్కడ. ఎందుకంటే హైదరాబాద్ సిటీ అనేది పెద్దది. ఒకసారి పంజాగుట్లో ఉంటుంది, ఒకసారి సికింద్రాబాద్ ఉంది, ఒకసారి బాలనగర్ ఉంది. అన్ని చోట్ల అందరూ జనాలకి సినిమా చూడాలి, అందించాలనే కోరికతో ఒక వారం 25 రోజుల దాకా వచ్చింది. అంటే కారణం రాము గారి వల్ల. అది ఎలా ప్లాన్ చేశాడని నాకు ఇప్పటికీ అర్థం కాల. ఒకసారి ఒకళ్ళు అన్నారు, భూ కైలాసం ఎన్టీ రామారావు గారి సినిమా ఎక్కడో తిరుపతిలో వేశారంట. వేస్తే వారం రోజులు ఆడిన తర్వాత సూపర్ హిట్ అయితే అది తీసుకొచ్చి విజయవాడలో నవరంగ్ థియేటర్లు వేశారు. ఆ సినిమాని నాకు బాగా తెలుసు. అదే భూ కైలాసం సినిమా నేను 100 సార్లు చూశాను మా ఊర్లో, మా సొంత థియేటర్లో. అప్పుడు చూసినప్పుడు ఈ సినిమా ఇక్కడ ఆడుతుంది, విజయవాడ ఆడుతుంది, ఇంకెక్కడ ఆడుతుంది అని చూస్తే తిరుపతిలో మళ్ళీ 2వ వారం వేశారు. ఈ ప్లానింగ్ ఆయన కాటో మరి పెద్ద ఆయన అభిమాని, ఆయన ఎన్టీ రామారావు గారి అభిమాని, ఆయన ఇచ్చినదో లేకపోతే ఆ బ్రహ్మం గారు ఇచ్చిందో తెలియదు. కానీ నాకైతే ఈ సినిమా 25 రోజులు ఆడుతుందంటే గ్రేట్. రాము గారి క్రెడిట్ ఇదంతా. అలాగే ఆయనతో పాటు నేను జర్నీ చేశాను కానీ నాకడ కొంచెం ఉంటుంది అనుకోండి. అలాగే ఈ సినిమాలో రోజారాణి గారు అమ్మవారికి ఇందాక ఆమె పేరు చెప్పారు, అమ్మవారి క్యారెక్టర్ పాత సినిమాలో చేసేవాళ్ళు కేఆర్ విజయ గారు. తర్వాత ఆ క్యారెక్టర్ని అలా దించగలిగారు. తర్వాత అలాగే లక్ష్మీనారాయణరావు గారు చాలా ముందుకెళ్ళి వేణు రాము గారిని వెళ్ళి ముందుకి నేనున్నా నీ వెనకాల అని చెప్పుకుంటా ముందుకు పంపిస్తూ బాగా సపోర్ట్ చేశారు. అలాగే ఆర్టిస్టులు అందరూ కూడా బాగా ఎంకరేజ్ చేసి ముందుకు నడిపించారు. అలాగే బివి సుబ్బారెడ్డి గారు, మోహన్ రెడ్డి, హేమ గారు, వీళ్ళందరూ నంద్యాల ఫస్ట్ మా మోహన్ రెడ్డి వల్ల బివి సుబ్బారెడ్డి గారు వీళ్ళందరూ అక్కడ వాళ్ళు పరిచయం అవ్వటం. తర్వాత మా కెమెరామెన్ ప్రకాష్, అందరూ వల్ల ఈ టీం వర్క్గా జరిగి ముందుకెళ్ళింది. కాబట్టి అందరికీ నమస్కారం తెలుపుతూ థ్యాంక్ యూ. మీ పర్సనల్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్ను సంప్రదించండి.